సరే బెత్లెహేంకి వచ్చాక కూడా వాళ్ళ అత్త పరిస్థితి చూసింది. ఒంటి నిట్టాడిల్లే ఉంది. ఇవి కాదు ముఖ్యం. అత్తయ్య, నీ దేవుడే నా దేవుడు. అందుకే బోయజ్ అంటాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఇంతకాలం డబ్బు శాశ్వతం అనుకున్నావు, ఇంతకాలం సొంత ఊరు శాశ్వతం అనుకున్నావు, ఇంతకాలం ఫారెన్ వెళదాం అనుకున్నావు. ఇవన్నీ శాశ్వతం కాదు. శాశ్వతుడైన దేవుని రెక్కల క్రిందకు వచ్చావు. సురక్షితముగా ఉండేందుకు నమ్మి మరి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా. నిశ్చయముగా నా తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. బెత్లెహేంకి వచ్చాక జస్ట్ పరిగేరుకుంది. ఆ స్థితిలో వదిలేస్తాడా దేవుడు? ఆ స్థితిలో వదిలేస్తాడా? కాదు. పరిగేరుకున్న పిల్ల కాస్త అదే పొలానికి యజమానురాలుగా మారింది. స్తోత్రం చెప్పండి గట్టిగా.